నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత విద్యా సంస్థల స్నాతకోత్సవాలలో ధరిస్తున్న నల్లటి గౌన్లు టోపీలను వలసవాద వారసత్వంగా పేర్కొంటూ వీటిని మార్చివేయాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ కళాశాలలను ఆదేశించింది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వైద్య విద్యను అందించే ఇతర కేంద్ర ప్రభుత్వాల సంస్థలు అన్ని కూడా రాష్ట్రాల స్థానిక సాంప్రదాయాల ఆధారంగా స్నాతకోత్సవాల కోసం తగిన భారతీయ దుస్తుల కోడ్లను రూపొందించాలని నిర్ణయించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఒక పట్టా సాధించాము అంటే అదొక విజయం. దానికి నల్లటి బట్టలు వేసుకొని పోవడం ఏంది? నల్లటి బట్టలు అంటే వ్యతిరేకతకి సాడ్కి ప్రతీక కదా. మరి అలాంటి బట్టలతో పట్టాలు తీసుకుంటే ఆ క్యాపులు పెట్టుకుంటే మన సంస్కృతి పిల్లగాళ్ళకి ఎలా తెలుస్తుంది? అలా కాకుండా మన సాంప్రదాయ ప్రకారం మన సంస్కృతుల ప్రకారం బట్టలు ధరివిచ్చి ఆ పట్టాలు తీసుకుంటే మస్తు ఉంటుంది కదా. ఈ మధ్య కాలంలోనే రాజస్థాన్లో అనుకుంటా పట్టాలు ఇచ్చారు. దానికి ధోతి అను ఏమంటారు కుర్తి చాలా బాగా అనిపించింది వాళ్ళు అందులో పట్టాలు తీసుకుంటుంటే. ఇలాంటి ఒక డ్రెస్ కోడ్ తీసుకొచ్చి ఆ డ్రెస్ కోడ్ ద్వారా పిల్లలకు కనీసం ఇలాంటి సమయంలోనైనా మన సంస్కృతి మన సాంప్రదాయం ఏంటి అనేది తెలియజేస్తే ప్రపంచ దేశాలన్నీ కూడా మళ్ళీ ఇంకొకసారి భారత వైపు చూడడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి సంస్థలకు కూడా లేఖలో మంత్రిత్వ శాఖ ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన పంచప్రాణ్ గురించి ప్రస్తావించారట. బానిస మనస్తత్వాన్ని తొలగించడం మన సాంప్రదాయాల పట్ల గర్వపడాలి అనే అంశాలను ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తావించారు. ప్రస్తుతం అనుసరిస్తున్న నల్లటి గౌను టోపీ ధరణ ఐరోపాలో ఉద్భవించిందని, బ్రిటిష్ వారు తమ వలస రాజ్యాలలో దీన్ని ప్రవేశపెట్టారని, దీన్ని మార్చాల్సిన అవసరం ఉందని వైద్య మంత్రిత్వ శాఖకు స్పష్టం చేశారట. ఇక ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలపై హింసను అరికట్టడానికి కేంద్రం చట్టం తీసుకురావడం పట్ల ప్రభుత్వం నిష్క్రియాత్మకంగా వ్యవహరించినందుకు నిరసనగా దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసనలను సుప్రీంకోర్టు సూచనతో విరమించుకొని విధులకు హాజరవ్వాలని నిర్ణయించుకున్న మరుసటి రోజున ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ లేఖను రాయడం గమనార్హం. అయితే యూనివర్సిటీ విద్యను నియంత్రించే కేంద్ర సంస్థ అయిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గతంలో అనేక లేఖల ద్వారా జూలై 15, 2014, జూలై 7, 2019, జనవరి 16, 2024లలో చేనేత బట్టలలో తయారు చేసిన వస్త్రాలను స్నాతకోత్సవం వంటి ఉత్సవాల సమయంలో ఉపయోగించడాన్ని పరిగణించాలని విశ్వవిద్యాలయాలకు సూచించింది. ఇప్పటికే అనేక విశ్వవిద్యాలయాలు తమ వార్షిక స్నాతకోత్సవాల సందర్భంగా వేడుకల దుస్తులకు చేనేత వస్త్రాలుగా మారాయి. అయితే కొన్ని విశ్వవిద్యాలయాలు ఇప్పటికీ స్నాతకోత్సవాల సమయంలో తమ సెరిమోనియల్ డ్రెస్ కోడ్ ను మార్చుకోలేదని గుర్తించారు అని కమిషన్ జనవరిలో రాసిన తాజా లేఖలో చెప్పింది. చేనేత బట్టల వాడకం భారతీయురాలుగా గర్వించదగ్గ భావాన్ని కలిగించడమే కాకుండా చేనేత పరిశ్రమను ప్రోత్సహిస్తుంది అని కమిషన్ పేర్కొంది. వన్ షాట్ టూ బర్డ్స్. బ్రిటిష్ వలసత్వ బానిసతత్వాన్ని ఆ నల్లటి గుట్టల్ని తీసిపడేయడం వల్ల మన సాంప్రదాయ దుస్తులతో సాధించగలిగితే ప్రపంచ దేశాలు ముక్కును వేలు వేసుకునే విధంగా సాంప్రదాయ దుస్తులలో చేనేత బట్టలలో మన సెరమనీస్ నిర్వహించగలిగితే అది ఆదర్శంగా మారడంతో పాటు చేనేత కార్మికులను కూడా ఆదుకోవచ్చు. మోదీ చేసే ప్రతి ఆలోచన కూడా దేశం ప్రపంచ దేశాల ముందు తలెత్తుకునే విధంగా ఉంటే యువతను ఈ దేశ సంస్కృతికి అలవాటు చేయడంతో పాటు మరొకరికి ఉపాధి కలిగించే విధంగా ఉంటుంది అని చెప్పడానికి ఇదొక ఉదాహరణగా చెప్పొచ్చు. మీరేమంటారు? ఈ గొప్ప సంస్కరణ అవసరం భారతదేశానికి ఎంతవరకు ఉందంటారు? కామెంట్ సెక్షన్ లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. ఆర్థికంగా మీ చేయూత మన ఛానల్ కి చాలా చాలా అవసరం. దయచేసి ఆర్థికంగా ఈ ఛానల్ కి ₹1 నుంచి మీకు తోచిన సహాయాన్ని చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయాన్ని చేయడం ద్వారా మన ఛానల్ కి ఆర్థికంగా చేయూతను అందించిన వాళ్ళు అవుతారు. అలాగే వ్యాపార ప్రకటనల కోసం కూడా మన ఛానల్ ని సంప్రదించండి. మీ వ్యాపారాన్ని విస్తరించుకోవడంతో పాటు మన ఛానల్ కి కూడా చేయూతనిచ్చిన వాళ్ళు అవుతారు. 8328500576 నెంబర్ కి సంప్రదించండి. దయచేసి ఆర్థికంగా సపోర్ట్ చేయడంతో పాటు సబ్స్క్రైబ్ చేయడం కూడా ఛానల్ ని మర్చిపోకండి. లైక్ చేయండి, వీలైనంతగా షేర్లు చేయండి. దీంతో పాటు మంది ఇట్స్ మీ నవత అనే ఇంకో ఛానల్ కూడా ఉంది. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి ఆదరించండి. జై భారత్.